సాధారణంగా టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎవరో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఇక అప్పట్లో అయితే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ నెంబర్ 1 గా రాణించారు. ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ దూసుకుపోయారు. కానీ ప్రజెంట్ ఉన్న హీరోస్లో నెంబర్ 1 ఎవరు అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒకప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన మూవీ 100 డేస్ ఆడితేనే ఆ మూవీ హిట్ అయినట్టు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక సినిమా సక్సెస్ అయిందని చెప్పాలంటే ఆ సినిమాకు అయిన బిజినెస్ ఎంత, ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ అన్ని చూసుకొని బ్రేక్ ఈవెన్ అయితే ఆ సినిమా సక్సెస్ అయినట్టుగా చెబుతున్నారు. అలాగే భారీ కలెక్షన్లు సాధించిన సినిమాకి 200 కోట్ల గ్రాస్ పోస్టర్లు, 500 కోట్ల గ్రాస్ పోస్టర్లు ఇప్పుడు వస్తున్న ప్రతి స్టార్ హీరో సినిమాకి చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని పోస్టర్లు వేసుకున్నా కూడా ఫ్యాన్స్ కోసం ఎన్ని రికార్డ్స్ ని బహిర్గతం చేసినా ఆ హీరో తదుపరి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి ఆ హీరో స్థాయి ఏమిటి అనేది మార్కెట్లో ట్రేడ్ వర్గాలకి అర్థమైపోతుంది. అలా ట్రేడ్ ని దశాబ్దాలుగా దగ్గర నుండి పరిశీలిస్తున్న వారిలో దగ్గుబాటి సురేష్ ఒకరు. నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోల్లో ఎవరు ఓపెనింగ్స్ లో కింగ్ అనే విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి అందరికంటే భారీ ఓపెనింగ్స్ సాధించే స్టామినా ఉంది. ఆ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారికి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ మించిన స్టార్ హీరో అయితే లేరు. ఆయన చిన్న డైరెక్టర్ తో సినిమా తీసినా కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అదే పవన్ స్టార్ డైరెక్టర్ తో కనుక సినిమా చేస్తే ఆ కలెక్షన్ల జోరు మనం ఊహించడానికి చాలా కష్టమన్నారు. అలాంటి వసూలు లభిస్తాయన్నారు. కాబట్టి ఆయనే నా దృష్టిలో నెంబర్ 1 హీరో అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఈ కామెంట్స్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.